ఓరల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ సర్జరీ 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 లేకుండా ఓరల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చాలా తక్కువ. రేడియేషన్ అనేది సర్జరీ అయిన తర్వాత హయ్యర్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తాం. అండ్ కీమోథెరపీ వర్క్స్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ఓరల్ క్యాన్సర్. కీమోథెరపీ మనం వ్యాధి మరీ ఎక్కువ ఉన్నప్పటికీ ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో పాలియేటివ్ కీమోథెరపీ అనేది ఒకటి ఇస్తాము. లేదు ఆపరేషన్ అయింది, రేడియేషన్ అయింది, వ్యాధి మళ్ళా వచ్చింది, శరీరం మొత్తం పాకిపోయింది అన్నప్పటికీ కీమోథెరపీ ఇస్తాం. అప్పుడప్పుడు రేడియోథెరపీ ఎఫెక్ట్ పెంచడానికి కోసం రేడియోథెరపీతో పాటు ఆపరేషన్ అయిన తర్వాత మనం కీమోథెరపీ ఇవ్వబడుతుంది. సో దాన్ని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటే ఆపరేషన్ కానప్పటికీ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు కొంచెం తగ్గించడానికి మనం కీమోథెరపీ 1-2 సైకిల్స్ ఇస్తే దాన్ని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. అట్లానే ఆపరేషన్ అయిపోయిన తర్వాత రేడియేషన్ ఇస్తున్నప్పుడు కొంచెం కీమో రేడియేషన్ ఎఫెక్ట్ పెంచడం కోసం ఇవ్వాల్సినప్పటికీ దాన్ని కంకరెంట్ కీమో రేడియేషన్ అంటాం. అదే మనం ట్రీట్మెంట్ వేరే ఏం లేదు, అంతా స్టేజ్ దాటిపోయినప్పుడు మనం పాలియేటివ్ కీమోథెరపీ ఇస్తాము. దట్ ఈస్ జస్ట్ టు ప్రొలాంగ్ లైఫ్ అండ్ రెడ్యూస్ సిమ్టమ్స్. సో మనకు తెలిసినది సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. సర్జరీలో ఏం చేస్తాం? సర్జరీలో మనం నోట్లో ఉన్న పుండు చుట్టూతా 1 సెంటీమీటర్ నార్మల్ మ్యూకోజా అది తీయాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న పుండ్లు ఉన్నాయి, ఎక్కువ భాగం లాస్ అవ్వలేదు అంటే దానికి రీకన్స్ట్రక్షన్ జనరలీ అవసరం పడదు. కానీ అదే స్టేజ్ పెరిగే కొద్దీ, ఆ పుండు పెద్దగా అయ్యే కొద్దీ మనం ఎక్కువ భాగం నార్మల్ స్ట్రక్చర్స్ తీసేస్తాం కాబట్టి నార్మల్ నోటి ఫంక్షన్ ప్రిజర్వ్ చేయడం కోసం దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. రీకన్స్ట్రక్షన్ చేయడానికి మనం లోకల్ ఫ్లాప్స్ కానీ రీజనల్ ఫ్లాప్స్ కానీ డిస్టెంట్ ఫ్లాప్స్ వాడచ్చు. అండ్ దానికి వేరే వేరే ఇండికేషన్స్ ఉంటాయి. అవన్నీ మీకు మీ డాక్టర్ ఆపరేషన్ కన్నా ముందర అన్నీ చెప్తారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.